హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హర్ హర్ విహారీ. ఈరోజు మనం అయితే పూరీలో ఉన్నాం. పూరీ నుంచి కోనార్క్ అయితే వెళ్ళబోతున్నాం. సో మీకు ఈ వీడియోలో కోనార్క్కి ఎలా వెళ్ళాలి అండ్ దారిలో రామచండీ టెంపుల్ కూడా ఉంది, అది కూడా చూపిస్తాను. అండ్ కోనార్క్ సన్ టెంపుల్ విశేషాలు, అలాగే కోనార్క్ టెంపుల్ లోపల విగ్రహం కూడా ఎక్కడ ఉందో మీకైతే చెప్తాను. సో వీడియో లైక్ చేసి ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. పూరీ నుంచి కోనార్క్కి 35 కిలోమీటర్స్ అయితే ఉంది. బస్ ఫెసిలిటీస్ కూడా అవైలబుల్ అయితే ఉంటాయి. బస్కి అయితే 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. అండ్ మేమైతే ఆటోలో వెళ్తున్నాం. ఆటోకి అయితే వెళ్ళి రావడానికి పర్సన్కి 300 అయితే తీసుకున్నారు. వెళ్ళడానికి అయితే 40 మినిట్స్ అయితే టైం పట్టిద్దంట. ఇదిగోండి, ఇతనే మా ఆటో డ్రైవర్, చాలా బాగా డ్రైవ్ చేస్తున్నాడు. అండ్ పూరీ సిటీ అవుట్కట్స్లో మాత్రం రోడ్స్ అస్సలు బాగోలేదు. పూరీ నుంచి కోనార్క్ వెళ్ళే రోడ్డు మాత్రం చాలా బాగుంది, అసలు ప్లెజెంట్గా. అండ్ సరౌండింగ్స్ మాత్రం అసలు అవసరం ఉన్నాయి. ఇదిగోండి, టైం అయితే ఇప్పుడు ప్రెజెంట్ 10 అయింది. బట్ క్లైమేట్ మాత్రం చాలా బాగుంది. చూడడానికి ఇంత ఎండగా కనబడుతున్న చల్ల గాలి అయితే వస్తుంది. డిసెంబర్ మంత్ కదా, అసలు చాలా చల్లగా ఉంది. ఇప్పుడైతే మనం రామచండీ టెంపుల్కి అయితే వచ్చేసాం. రామచండీ టెంపుల్ కూడా కోనార్క్ సన్ టెంపుల్ని కల్పహాడ్ అనే రాజు ధ్వంసం చేసిన తర్వాత రామచండీ టెంపుల్ని కూడా ధ్వంసం చేయడానికి అయితే వచ్చారంట. ఇక్కడ ఉన్న పండితులు రామచండీ విగ్రహాన్ని తీసుకెళ్ళి కుసుభద్ర రివర్ దగ్గర అయితే పెట్టారు. దాని తర్వాత అమ్మవారి విగ్రహాన్ని అక్కడైతే ఉంచారు, అక్కడే టెంపుల్ని అయితే నిర్మించారు. అదే ఈ టెంపుల్. కోనార్క్ వెళ్ళే ప్రతి ఒక్కరు చాలామంది ఈ టెంపుల్ కూడా కంపల్సరీ విజిట్ అయితే చేస్తారు. చాలా పవర్ఫుల్. ఇప్పుడు లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వద్దాం పదండి. ఇది మెయిన్ టెంపుల్, గర్భగుడి లోపల ఉండే విగ్రహం. ఇక్కడి నుంచి పక్కనే శివాలయం అయితే ఉంది. శివాలయానికి పక్కన దశమహాదేవి అమ్మవార్లు అయితే ఉన్నారు. ఇప్పుడు మనం కోనార్క్ బయలుదేరదాం పదండి. ఈ టెంపుల్ నుంచి కోనార్క్ అయితే 5 కిలోమీటర్స్ అయితే ఉండిద్ది. తొందరగా అయితే వెళ్ళిపోవచ్చు, పెద్ద టైం అయితే పట్టదు. ఓకే, ఇప్పుడు మనం కోనార్క్ అయితే వచ్చేసాం. అండ్ ఇక్కడ నుంచి రైట్ సైడ్ అయితే మ్యూజియం ఉంది. కోనార్క్ సన్ టెంపుల్కి వెళ్ళే బిఫోర్ డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే మ్యూజియంకి వెళ్తే ఇంకా డీటెయిల్గా అయితే చెప్తారంట. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మ్యూజియం కూడా వెళ్ళొచ్చు. పర్సన్కి 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. బయట గైడ్లు కూడా ఉంటారు. సో వాళ్ళని తీసుకొని టెంపుల్ లోపలికి అయితే వెళ్ళొచ్చు, వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది కోనార్క్ సన్ టెంపుల్ ఈ ఎంట్రన్స్. ఈ టెంపుల్కి ఎంట్రన్స్ పక్కనే లెఫ్ట్ సైడ్లో టికెట్ కౌంటర్ అయితే ఉండిద్ది. సో టికెట్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళిపోదాం. నేనైతే టికెట్ తీసేసుకున్నాను. టికెట్ అయితే 40 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఈరోజు అసలు ఫుల్ క్రౌడ్ ఉంది. అసలు వర్కింగ్ డే ఇంతమంది ఉన్నారేంటో నాకైతే అర్థం కాలేదు, కానీ అసలు ఖాళీ అయితే లేదు. నేను కూడా చాలాసేపు క్యూలో అయితే నుంచోవాల్సి వచ్చింది. వేస్ట్ టు ఆర్ట్ అంట. బర్డ్ని బాగా వల్లి చేశారు కదా, ఇక్కడైతే సెల్ఫీ అయితే తీసుకోవచ్చు. అండ్ లోపలికి అయితే వెళ్ళిపోదాం రండి. ఇప్పుడు మనం సన్ టెంపుల్ లోపలికి అయితే వచ్చేసాం. ఈ పక్కనే మ్యాప్ కూడా ఉంది, ఎలా వెళ్ళాలి, లోపల ఇంకా ఏమేమి ఉంటాయని మనం అయితే ఇక్కడ చూడొచ్చు. స్టార్టింగ్ నార్తి మండపం అండ్ అలాగే సన్ టెంపుల్, బ్యాక్ సైడ్ ఛాయాదేవి టెంపుల్ అండ్ మాయాదేవి టెంపుల్ కూడా ఉంది. అండ్ లెఫ్ట్ సైడ్ అయితే కిచెన్ కూడా ఉందంట. సో కిచెన్ ఏంటో చూసొద్దాం పదండి. ఇదిగోండి, ఇదే కిచెన్.
రండి దగ్గరికి వెళ్ళి చూద్దాం. చాలా మంది అయితే ఇక్కడ ఫోటోషూట్స్ కోసం వస్తారేమో, లోకల్ పీపుల్. ఇక్కడ నుంచి అసలు వ్యూ అయితే చాలా బాగుంది చూడడానికి. నాకైతే అసలు చాలా అద్భుతంగా అనిపించింది. అండ్ ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి నిజంగా పైకి కొంచెం అసలు టెంపుల్ కనబడుతుంటే నాకైతే డైరెక్ట్గా చూస్తున్నట్లేదు, ఏదో మూవీలో చూస్తున్నట్టు ఫీలింగ్ అయితే వచ్చింది. అంత బాగుంది టెంపుల్ అయితే. నాట్య మండపం మీద కూడా మొత్తం శిల్పాలే ఉంటాయి, చాలా బాగా చెక్కారు. మనం ఇప్పుడు కోనార్క్ సన్ టెంపుల్ గురించి అయితే తెలుసుకుందాం. 1250లో గంగవంశానికి చెందిన లఘువుల నరసింహదేవరాజు పూర్తి చేశారు. కోనార్క్ని పద్మక్షేత్రం అని, మైత్రేయ వనం అని కూడా పిలుస్తారు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు కుమారుడు సాంబుడు కుష్టి వ్యాధితో బాధపడుతుండగా శ్రీకృష్ణుని సలహా మేరకు మైత్రేయ వనం వచ్చి సూర్యుడి కోసం తపస్సు చేశాడు. సాంబుడు తపస్సుకు మెచ్చిన సూర్య భగవానుడు మంత్రోపదేశం అయితే చేస్తాడు. ఆ మంత్రాన్ని పఠించడం వల్ల సాంబుడికి కుష్టి వ్యాధి నయమైంది. దానికి సంతోషించిన సాంబుడు ఇక్కడ సూర్యుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. పద్మపురాణంలో స్వయంగా సూర్య భగవానుడే తపస్సు చేశారట. కోనార్క్ సన్ టెంపుల్ చూడడానికి ఒక పెద్ద రథంలా అయితే ఉండిద్ది. స్టార్టింగ్లో 7 గుర్రాలు ఉన్నాయి. గుర్రాలను అయితే ధ్వంసం చేసేసారు పూర్తిగా. టెంపుల్ చుట్టూ 24 చక్రాలు ఉన్నాయి. ఈ చక్రాలను బట్టి మనం కరెక్ట్గా టైంను కూడా చెప్పచ్చు. చాలా బాగా కట్టారు. కోనార్క్ సన్ టెంపుల్ మీద 3 విగ్రహాలు అయితే కనబడుతూ ఉంటాయి. ఛాయాదేవి టెంపుల్ ఉంది, పదండి చూద్దాం. శిల్పాలు మాత్రం చాలా అద్భుతంగా చెక్కారు. కోనార్క్ సన్ టెంపుల్ని నిర్మించడానికి 1200 మంది 12 సంవత్సరాలు పట్టిందంట నిర్మించడానికి. ఛాయాదేవి టెంపుల్ బ్యాక్ సైడే మాయాదేవి టెంపుల్ కూడా ఉంది. బ్రిక్ టెంపుల్ అని అయితే రాశారు. టెంపుల్ని ధ్వంసం చేయక ముందు సూర్యుడి విగ్రహం కోనార్క్ సన్ టెంపుల్లో గాల్లో అయితే ఎగురుతూ ఉండేదంట. నిజంగా అలా తేలుతూ గాల్లో ఉంటుంటే ఒకసారి ఊహించుకోండి, అలా చూడడానికి అసలు ఎంత అద్భుతంగా ఉండిద్దో. అప్పుడు ధ్వంసం చేయకుండా ఉంటుంటే ఆ అద్భుతాన్ని మనందరం చూసేవాళ్ళం.
టెంపుల్ గోపురం చుట్టూ 3 విగ్రహాలు అయితే ఉంటాయి. సూర్యుడి బాల్యము, యవ్వనం అలాగే వృద్ధాప్యం చెందిన విగ్రహాలు అయితే చెక్కి ఉంటాయి. వాటిని మాత్రం తప్పకుండా చూడండి, చాలా బాగుంటాయి. కోనార్క్ సన్ టెంపుల్ లోపల ఉన్న శిల్పాలు చెక్కడం గురించి ఎంత మాట్లాడినా తక్కువే అనిపిస్తుంది. ఇప్పుడు ఫోన్లో, టీవీల్లో ఫోటోలు, వీడియోలు చూడడమే కానీ ఇలా స్వయంగా చూస్తే వచ్చే అనుభూతి మాత్రం మాటల్లో చెప్పలేం. ఇక్కడ సూర్యుడి విగ్రహం లేకపోయినా టెంపుల్ కన్స్ట్రక్షన్ని చూడడానికి మాత్రం ఒక్కసారైనా సరే రావాలి. మాకైతే టెంపుల్ మొత్తం చూడడానికి 2 hours అయితే టైం పట్టింది. ఈ పక్కనే ఐరన్ బీమ్స్ అని ఉంది, వెళ్ళి చూద్దాం రండి. ఆ కాలంలో అసలు ఐరన్ బీమ్స్ ఎలా వచ్చాయో నాకైతే అర్థం కాలేదు. చూడ్డానికి అయితే చాలా పెద్ద ఉన్నాయి, రైలు పట్టాల కన్నా పెద్దవి. అది కొంచెం చూడండి ఎంత సైజు ఉన్నాయో, చాలా ఉన్నాయి ఇవి. సూర్యుడి టెంపుల్ అన్నందుకు ఎండ మాత్రం చాలా భయంకరంగా ఉంది. పూరిలో ఉన్నదానికన్నా కోనార్క్లో వేడి చాలా ఎక్కువైతే ఉంది. నిజంగా ఆ ప్లేస్ ప్రభావం అలాంటిది అయి ఉండిద్ది. కోనార్క్ సన్ టెంపుల్ మీద దండయాత్ర చేయడానికి వస్తున్నారని బ్రహ్మచారి గోసైన రాజు సూర్య టెంపుల్ లోపల విగ్రహాన్ని, అరుణ స్తంభం కూడా పూరికి అయితే తరలించారు. సన్ టెంపుల్లోని విగ్రహం పూరి జగన్నాథ స్వామి గుడిలో ఉంది కాబట్టి ఈసారి వెళ్ళినప్పుడు తప్పకుండా చూడండి. అండ్ టెంపుల్ బయట నవగ్రహాలు కూడా ఉన్నాయి, వెళ్ళి దర్శనం అయితే చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.